హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో వచ్చేసి 2024లో తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుంది, అలాగే తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, తొలి ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, అలాగే ఏకాదశి రోజున ఉపవాసం ఎలా చేయాలి, అలాగే ఆ రోజు మనం పఠించవలసిన మంత్రం ఏమిటి, అలాగే స్వామివారికి ఏం నైవేద్యం సమర్పించాలి అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి ఎప్పుడు వస్తుందనేది తెలుసుకుందామండి. జూలై 17వ తారీఖు బుధవారం అనేది వస్తుందండి. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షము ఏకాదశి తిథిని తొలి ఏకాదశి అని పిలుస్తారండి. దీనిని దేవ ఏకాదశి లేదా హరిశయన ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి అని పిలుస్తారండి. అంటే ఇది ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి అలా పిలుస్తారనమాట. ఈ తొలి ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు యోగి నిద్రలోకి వెళ్తారని చెబుతారండి. తొలి ఏకాదశి అని ఎందుకు పేరు వచ్చింది అంటే చతుర్మాస వ్రతము ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. చతుర్మాస వ్రతములో మొదటి నెలలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అనేది పిలుస్తారండి. అంటే మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి, నెలకు 2 ఏకాదశులు అనేది వస్తాయి కదండి. ఏకాదశి వ్రతం పాటించే వాళ్ళు ఈ తొలి ఏకాదశి నుంచే ప్రారంభం అనేది చేస్తారండి భక్తులు. అంటే 24 ఏకాదశులు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజ అనేది చేస్తారు భక్తులు. అందుకే దీనిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఇంత పరమ పవిత్రమైన తొలి ఏకాదశి 2024లో ఎప్పుడు వస్తుందనేది తెలుసుకుందామండి. స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి 16వ తారీఖు జూలై 2024 మంగళవారం సాయంత్రం వచ్చేసి 5:08 నుండి స్టార్ట్ అవుతుందండి. 17వ తారీఖు జూలై 2024 బుధవారం సాయంత్రం 5:57 వరకు ఏకాదశి తిథి అనేది ఉందండి. మన హిందూ సంప్రదాయం ప్రకారము సూర్యోదయంతో మొదలయ్యే తిథిని బట్టే మనము పండుగలు అనేది జరుపుకుంటాం కాబట్టి ఈ తొలి ఏకాదశి 17వ తారీఖు బుధవారం ఆ రోజునే తొలి ఏకాదశి అనేది జరుపుకోవాలండి. ఈరోజు అనురాధ నక్షత్రం అండి. రాత్రి 1:21 వరకు ఉంటుంది. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు పూజ ఎప్పుడు చేసుకోవాలనేది తెలుసుకుందామండి. అంటే శుభ సమయం ఎప్పుడుందనేది తెలుసుకుందాము. 17వ తారీఖు బుధవారం ఉదయం వచ్చేసి తెల్లవారుజామున 4:30 నుంచి 6 లోపల పూజ అనేది చేసుకోవచ్చండి. ఆ సమయంలో కుదరలేదు అని అనుకోండి, మళ్ళీ ఉదయం 7:31 నుంచి 9:09 లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. కొంతమందికి ఆ సమయంలో కూడా కుదరలేదు అని అనుకుంటే మళ్ళీ ఉదయం 10 గంటల నుంచి 11:53 వరకు పూజ అనేది చేసుకోవచ్చండి. మార్నింగ్ కాదు, సాయంత్రం కొంతమంది పూజ అనేది చేస్తారు కదండి. అప్పుడు ఎప్పుడు చేయాలి అంటే సాయంత్రం పూట ఎప్పుడు పూజ చేయాలి అంటే 4:23 నుంచి 6:03 లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ తొలి ఏకాదశిన శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం ఏం పెట్టాలంటే జొన్న పేలాలు బెల్లము కలిపేసి పిండిగా చేసేసి నైవేద్యం అనేది సమర్పించాలండి. తొలి ఏకాదశి అంటే ఏమిటి, తొలి ఏకాదశికున్న విశిష్టత ఏమిటి, తొలి ఏకాదశిని పేరు ఎలా వచ్చిందని 2 మాటల్లో ఇప్పుడు తెలుసుకుందామండి. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరముతో దేవతలను రాక్షసులను హింసిస్తూ ఉండేవాడండి. శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని చంపడానికి 1000 సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో నిద్రిస్తుండగా శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక కన్య అనేది ఆవిర్భవించి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి రాక్షసుని చంపుతుందండి. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషించి ఏం కోరిక కావాలో అని ఆ కన్యను అడిగారండి. అప్పుడు ఆ కన్య విష్ణుప్రియగా భక్తుల చేత పూజింపబడాలని వరం కోరుకుందండి. అప్పటి నుంచి నేను ఏకాదశి తిథిగా మనం పూజలు అనేది చేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమందో దేవతలు ఋషులు ఏకాదశి తిథి పాటించినట్టు మన పురాణాలు చెబుతున్నాయి కదండి. అంత పరమ పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి ఎలా పూజ చేయాలి అంటే ఉదయమే లేచి స్వామివారిని పూజించిన తర్వాత
ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగరణ అనేది చెయ్యాలి. జాగరణలో శ్రీ మహావిష్ణువు పారాయణం కానీ మహాభారతం కానీ చదువుకుంటూ కాలక్షేపం అనేది చెయ్యాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున స్వామివారికి మళ్ళీ పూజ చేసి మళ్ళా విష్ణు ఆలయాలు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు కానీ వెళ్ళి స్వామివారిని దర్శించిన తర్వాత ఉపవాస నియమం అనేది విరమించుకోవాలి. ఆ రోజు మనం పఠించవలసిన మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండాలండి. ఆ తొలి ఏకాదశి రోజున మనం కూడా స్వామివారిని స్మరించుకుంటూ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.